హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ గైస్, అందరికి ఈరోజు అయితే మోహనం పండుగ వల్ల హాలిడే ఇచ్చారు. అందుకని ఇప్పుడు నేను నాకు సొంతంగా శాండ్విచ్ చేస్తున్నాను. ఇదైతే బ్రెడ్. అసలు ఏమైందంటే, సో ఈ రోజు పిల్లలకి హాలిడే అన్నమాట. మేము లేట్ గా లేచాము. మేము లేచేసరికి మా హస్బెండ్ ఆఫీస్ కూడా వెళ్ళిపోయారు అనమాట. సో టిఫిన్ బయట తినేసారు. లేట్ గా లేచేసరికి నాకు ఇంట్లో చాలా వర్క్ ఉంది. సో హౌస్ అంతా క్లీన్ చేసి తుడిచి బయట అంతా కడిగే వర్క్ లో నేనున్నాను. సో నేను ఆ వర్క్ చేస్తూ ఉండగానే పిల్లలు కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా లేచిందే లేట్ కాబట్టి ఇంకెలాగో వాళ్ళకి ఎక్కువ ఆకలిస్తుంటుంది కదా. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదన్నమాట. ఇంకా ఆకలిస్తుంది అంటుంటే ఇంకా సరేలే మీరు బ్రెడ్ కాలుస్తూ ఉండండి, నేను ఈలోపు ముగ్గు వేసేసి వస్తానని చెప్పాను. ఈలోపు వీళ్ళు ఏం చేస్తున్నారండి, శాండ్విచ్ నేను చేసుకుంటాను అని చెప్పి ఇంకా ఇలా ట్రై చేస్తున్నారనమాట. సో ఫస్ట్ అయితే మా బాబు బ్రెడ్ ఇలా స్లైసెస్ ఓపెన్ చేసి స్టవ్ ఒకటి ఆన్ చేసి ఇచ్చాను నేనే. ప్యాన్ పెట్టేసి బ్రెడ్ మీద బటర్ వేసి కాలుస్తున్నాడు. సో తర్వాత నేను లెట్యూజ్ తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా శాండ్విచ్ ప్రిపేర్ చేయడానికి, సో అవన్నీ వేసి చేస్తున్నాడు అనమాట. నేనేం చెప్పానంటే ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసి పెట్టి ఈ లోపు నేను వస్తాను, జస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడి చేస్తూ ఉండి వస్తాను, ఒక్కొక్కటి తొందరగా అయిపోతాయి అని చెప్పాను. సో వీళ్ళైతే అన్న చెల్లెలు ఇద్దరు వీడియో తీసుకుంటూ అన్ని ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి మా అబ్బాయికి కొంచెం నాలెడ్జ్ ఉంది ఏది ఎలా చేయాలి ఏమనేసి. ఐటమ్స్ ఉంటే వాడు ఆటోమేటిక్ గా క్యాచ్ చేసేస్తాడండి. సో ఇప్పుడు ఎగ్ రైస్ అనుకోండి, ఆనియన్స్ అవన్నీ వాడికి తెలిస్తే ఆ ఎగ్ రైస్ ఎలా అనేది వానికి కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే నేను కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు, మోస్ట్లీ ఉంటాడు కాబట్టి ఇంకా అన్ని చెప్తూ ఉంటాను, చేస్తుంటాడు. మా అబ్బాయికి లేనిపోని డౌట్స్ వస్తూనే ఉంటాయి. వంట చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు, ఏమేమి వేసావు మమ్మీ, ఎలా చేస్తున్నావు మమ్మీ, చికెన్ లో ఏం వేస్తున్నావు మమ్మీ. సో అలా వచ్చి అడుగుతున్నప్పుడు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా కదా, చెప్తాం కదా ఆటోమేటిక్ గా. సో అవన్నీ వాడికి మైండ్ లో ఉండిపోయాయి అనమాట. సో అందుకు వాడికి శాండ్విచ్ లో మనం ఎప్పుడైనా ఆర్డర్ చేసినప్పుడు కూడా తింటూ ఉంటారు కదా పిల్లలు. సో అందులో ఏమేమి ఉంటాయి అనేది మనకు ఒక ఐడియా ఉంది. ప్లస్ నేను ఎప్పుడైనా చెప్తాను కదా, అవి కూడా గుర్తు పెట్టుకుంటారు కాబట్టి పిల్లలు. సో ఈజీగా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తీసి పెట్టాడు. ఇంకొకటి ఎలాగో బ్రెడ్ కాల్ చేశాను కదా, నెక్స్ట్ ప్రాసెస్ అంత ఈజీనే కదా అన్నట్టు నేనే చేసేస్తానని చేస్తున్నాడు. ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ 2 పీసెస్ కట్ చేసి కాల్చి పెట్టుకున్నాడు. బటర్ వేసి ఒకవైపే కాల్చాడు, ఇంకోవైపు మళ్ళీ కాలుస్తాడంట. సో అన్ని సెట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, సో అవి కట్ చేసి దానిపైన పెట్టేసి తర్వాత దానిపైన చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేస్తాడనమాట. సో ఒక్కొక్కటి వేసాడు చూడండి. తర్వాత లెట్యూస్ పెట్టాడు. దానిపైన చూడండి ఈ చీజ్ కట్ చేయడానికి చాలా టైం పట్టింది. తర్వాత దానిపైన కొంచెం ఫస్ట్ చీజ్ స్లైస్ పెట్టాడు, దానిపైన మైనీస్ వేసాడు, దానిపైన చిల్లీ ఫ్లేక్స్, తర్వాత లెట్యూస్ పెట్టి మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ పెట్టి దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ చీజ్ పెట్టుకున్నాడు. ఎక్స్ట్రా మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఎక్కువ చీజ్ ఉంటే బాగుంటుంది అనమాట. సో మరి ఎక్కువ పెట్టుకుంటే కూడా ఎగుటైపోతుంది, ఒక స్లైస్ వేసుకోండి సరిపోతుంది. ఇలా పెట్టేసి తర్వాత ఫోల్డ్ చేసేసి మళ్ళీ బటర్ వేసి టూ టైమ్స్ 2 సైడ్స్ కాల్చాలి మంచిగా బ్రెడ్ అనేది. మళ్ళీ ఒకసారి కాలిస్తే మనకు ఆ చీజ్ ఉంటుంది కదా, సో ఆ చీజ్ బాగా వేడెక్కి కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట. మెల్ట్ అయినప్పుడు తింటే మనకు బాగుంటుంది. సో అలా చేయండి. ఈ మైనీస్ కూడా మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. చూడండి కొంచెం వేసాడు. ఇది వేసిన తర్వాత మళ్ళీ మొత్తం స్ప్రెడ్ చేశాడు బ్రెడ్ స్లైస్ మీద. చూడండి ఫోర్క్ తోటి ఇలా స్ప్రెడ్ చేశాడు, స్పూన్ తోటి. ఇలా చేసుకొని పిల్లలు ఇద్దరు వాళ్ళ టిఫిన్ వాళ్ళే ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నారు. ఈ లోపు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు అని నా వర్క్ అంతా అయిపోయేసరికి నేను కూడా వచ్చేసానండి. సో అంటే అప్పుడప్పుడు మధ్యలో నేను చెక్ చేస్తూనే ఉన్నాను, స్టవ్ దగ్గర కదా చిన్న పిల్లలు కదా, సో వాళ్ళని అలా వదిలేయను కూడా. సో నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాను. సరేలే అని చెప్పి మళ్ళీ నేను వచ్చి రెడీ చేశాను. చూడండి సింపుల్ శాండ్విచ్, టేస్టీగా పిల్లలకి ఇష్టమైన శాండ్విచ్. ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా ఈరోజు డిఫరెంట్గా ఎలా ట్రై చేశాను కాదు
నేను చేసాం గైస్ అంతా. అంటే మా పాప నిన్న ఐడియా ఇచ్చింది, మమ్మీ శాండ్విచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము అని చెప్పి. సో నిన్న అన్ని కూడా నేను కావాల్సినవన్నీ ఇందులో బుక్ చేశాను అనమాట బిగ్ బాస్కెట్ లో. శాండ్విచ్ రెడీ. సో ఇది వచ్చేసి లెట్యూస్, తర్వాత బ్రెడ్, తర్వాత మయోనీస్, చీజ్, బటర్. సో ఇవన్నీ యూస్ చేసి శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేయాలి. బేబీ నచ్చిందా? పండు వచ్చిందమ్మా చూపి. చూడండి ఇలా చీజ్, లెట్యూస్, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసి ఇలా ఫోల్డ్ చేసి. సో బ్రెడ్ వచ్చేసి మల్టీగ్రెయిన్. సో ఎంత టేస్టీగా ఉన్నప్పటికీ ఇది రెగ్యులర్ గా తినడం మంచిది కాదండి. సో అప్పుడప్పుడు తినాలి, ఓకేనా? రోజు తినకూడదు, వారంలో ఒక రోజు. చూపి. అంతే, మా పండు ఆల్రెడీ తినేసి దొర్లుతున్నాడు ఇక్కడ. బాగుందన్న ఐడియా ఎవరిచ్చారు తెలుసా? పాప. ఈ ఐడియా అంతా మా పిల్లదే. తను నిన్న నుంచి అడుగుతుంది అనమాట. నిన్న బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేశాను. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేసి ఇచ్చాను అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో టేస్ట్ అయితే బాగుంది. నేనైతే తినట్లేదండి, నాకు ఇంకా పూజ చేస్తుంది. పిల్లలకి చేసి ఇచ్చేస్తే నేను హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మాత్రం స్టార్టింగ్ లో కొంచెం ప్రిపేర్ చేశారు. తర్వాత వెళ్ళి నేను చేసి ఇచ్చాను అనమాట. అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.